మాచర్ల అర్బన్ సీఐ పి ప్రభాకర్ రావు, రూరల్ సీఐ నఫీస్ బాషా మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయు కమిటీ సభ్యులు నిమజ్జన సమయంలో ఖచ్చితంగా ఈ క్రింద తెలిపిన నియమాలు పాటించాలని కోరారు. వినాయక మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ అధికారుల నుండి అనుమతి పొంది ఉండి వారి ద్వారానే విగ్రహ ప్రతిష్ఠ మండపమునకు విద్యుత్ సౌకర్యమును పొందాలని, పోలీస్ అధికారులు మండపాలను సందర్శించినప్పుడు భద్రత గురించి సదరు అధికారి సూచించిన లోటుపాట్లను సరిచేసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని, విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో ఇతర మతస్థుల మనోభావాలను కించపరిచే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ, రాజకీయంగా రెచ్చగొట్టే పాటలు కానీ పెట్టకుండా కార్యనిర్వాహకులు తగు జాగ్రత్తలు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలకు అనుమతి లేదని తెలిపారు. పై విషయాలలో ఎవరైనా అతిక్రమించి ఉన్న ఎడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇబ్బంది లేకుండా ఆనంద వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరారు. పట్టణ మరియు మాచర్ల రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజానీకానికి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు కానీ, దీని నిమజ్జనం విషయంలో కానీ కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము. ఏంటంటే, ముందు మీరు వినాయక చవితి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా ఒక కమిటీగా ఫామ్ కావాలి. ఆ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అనుమతి తీసుకోవాలి. పోలీసు వాళ్ళు అనుమతి తీసుకొని ఏ రోజు ఎక్కడ మీరు నిమజ్జనం చేయదలుచుకున్నారు, దాని యొక్క రూట్ మ్యాప్, తేదీ, సమయం ఖచ్చితంగా పోలీసు వారికి తెలియపరచాలి. పోలీసు వారికి తెలియపరచకుండా ఎటువంటి అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు. ప్రసంగాలు కానీ, వేరే వేరే ప్రాంతాల వాళ్ళని, వేరే వేరే కులాల వాళ్ళని, పార్టీల వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు జరిగితే ఆ కమిటీ వాళ్ళతో పాటు రెచ్చగొట్టిన వాళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకొని అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. మీరు ఏదన్నా ఉంటే ముందస్తుగా ఏదన్నా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియపరిచి మా యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుచు మీలో మీరు గొడవలు పడకుండా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీసు శాఖ విన్నపం. మాచర్ల పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. సీఏ గారు చెప్పినట్లుగానే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే. మునుపుటిలాగా కాకుండా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పోలీస్ నిఘా ఉంటుంది. పైగా ప్రతి విగ్రహ మండపం సంబంధించి సీసీ క్యామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీతో మాట్లాడి మేమే పర్సనల్గా వెళ్ళి ఆ సీసీ క్యామ్స్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తాము. 2, రాత్రుల పూట ఈ కమిటీకి సంబంధించిన 2 వ్యక్తులు ఆ మండపంలో ఉండే విధంగా, అంటే 24 అవర్స్ ఆ కమిటీయే బాధ్యత తీసుకోవాలి. 3వది, ఎక్కడైతే అక్కడ ఏదైనా అలా ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి పోలీస్ నిఘాలోనే ప్రశాంతంగా జరిగే విధంగా వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ చేసుకుంటాము. అది కూడా జరుగుతుంది. నిమజ్జనం పాయింట్ మనకి బొంబాయి బ్రిడ్జి, రైట్ కెనాల్, ఈ వరదల దృష్ట్యా ఎక్కువ ఫ్లోటింగ్ వస్తూ ఉంది. దాని మీద కూడా బారికేటింగ్, లైటింగు, ఎంఆర్ఓ గారు మేము ఇప్పుడు సార్ వస్తా ఉన్నారు, సార్ తీసుకుని చూసి అక్కడ ఎప్పుడు కూడా మా పర్యవేక్షణలో సూపర్వైజింగ్, సీసీ క్యామ్స్ కూడా పెట్టి